అందుకే ఏది ఎక్కువ చింతన చేస్తే అది అయిపోతాం, లేనిది చింతన చేస్తేనే అంటుకుంటుంది. ఒక ఆయన పాపం అడవికి వెళ్ళాడు రాజు, దాహం వేసి అక్కడ నదీ జలం చేతులకు తీసుకున్నాడు. బాధాకరం ఏంటంటే కొమ్మ మీద బల్లి ఉంది, ఆ బల్లి నీడ నీటిలో పడింది. అది వీడు చివరికి తాగుతున్నప్పుడే నీడ కనబడింది. వెంటనే బల్లిని తినేసేనేమో లోపల అని బాధపడ్డాడు. ఇంకా వాడికి ఏది లోపలికి ఇచ్చినా ఏమడట్లేదు, తినలేకపోతున్నాడు, భరించలేకపోతున్నాడు, చిక్కి శల్యమైపోయాడు. ఎలాగా చేయాలో తెలియలేదు. ఏమిటంటే బల్లి లోపలికి వెళ్ళిపోయింది, బల్లి లోపలికి వెళ్ళిపోయింది. ఇది బాధ. ఒక ఆయన వచ్చి నేను కుదురుస్తానన్నాడు. వెంటనే ఇద్దరు వమనం చేసేటట్టు చేసి ఒక చచ్చిన బల్లి నదిలో పడేసి ఇది బల్లి బయటకు వచ్చింది అన్నట్టు. అమ్మయ్య అనుకున్నట్టు ఇక్కడ నిజంగా బల్లి లోపలికి వెళ్ళలేదు, బయటికి రాలేదు. భ్రాంతి అంత చేసింది. చింతన అంత బాధాకరం అండి. వస్తువు వల్లే చింతస్తుందో కావద్దు, నువ్వు తెచ్చుకోవడం వల్ల చింతస్తుంది. కానీ సుఖ దుఃఖాలు నీ లోపలవే, నీ లోపలవే, నీ లోపలవే, నమ్మినా నమ్మకపోయినా అంతే. అది నువ్వే శత్రువు నువ్వే మిత్రువు అని చెప్పడానికి కారణం కృష్ణ పరమాత్మ అది. అయితే మనకి ఇంకా బాధపడే యోగం ఉన్నప్పుడు ఏదో చెప్తాడు వేదాంతం అంటాం.